మీ ఇంట్లో ఏదో ఒక కష్టం వచ్చి 1-2 ఈఎంఐలు ఆగితే బ్యాంక్ రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తున్నారా? బూతులు తిడుతూ పరువు తీస్తుంటే అప్పు తీసుకున్నాం కదా అని సైలెంట్గా తలదించుకుంటున్నావా? ఒక్క నిమిషం ఆగు. అలా దౌర్జన్యం చేసే ఏజెంట్లకి చుక్కలు చూపించే పక్కా లీగల్ ప్లాన్ చెప్తా, జాగ్రత్తగా విను. లోన్ కట్టకపోతే లీగల్గా నోటీస్ ఇచ్చే హక్కు బ్యాంకులకు ఉంటుంది తప్ప ఇంటికొచ్చి రౌడీజం చేసే హక్కు వాళ్ళకి ఎక్కడా లేదు. వాళ్ళు దౌర్జన్యానికి దిగితే ఈ 3 స్టెప్స్ వాళ్ళకి కౌంట్డౌన్ స్టార్ట్ చేయొచ్చు. స్టెప్ 1, వాళ్ళు అరుస్తున్నప్పుడు నువ్వు టెన్షన్ పడకుండా సైలెంట్గా నీ మొబైల్ తీసి వాళ్ళ ఫేసులు కనబడేలా ఆ దౌర్జన్యాన్ని వీడియో రికార్డ్ చేయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉదయం 8 నుండి సాయంత్రం 7 లోపు మాత్రమే వాళ్ళు నిన్ను సంప్రదించాలి. నిన్ను బెదిరించిన, పరువు తీసినా అది పక్కా ఇల్లీగల్. స్టెప్ 2, ఆ వీడియో ప్రూఫ్ తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను భయపెట్టినందుకు మన కొత్త భారతీయ న్యాయ సంహిత BNSలోని సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి FIR నమోదు చేయొచ్చు. ఆధారాలు ఉంటే పోలీసుల దర్యాప్తులో వాళ్ళు అరెస్ట్ ఖాయం. కోర్టు విచారణలో శిక్ష ఖరారవుతుంది. స్టెప్ 3, నువ్వు తీసిన ఆ వీడియోని నేరుగా ఆన్లైన్లో RBI అంబడ్స్మన్ పోర్టల్కి వెళ్ళి ఆ బ్యాంకు మీద వీడియోతో సహా కంప్లైంట్ ఇవ్వు. విచారణలో ఏజెంట్లు తప్పని తేలితే ఆ బ్యాంకుకి లక్షల్లో జరిమానా పడుతుంది. దౌర్జన్యం చేసిన ఏజెంట్పై కఠిన చర్యలు ఉంటాయి. అప్పు తీసుకున్నవాడు నేరస్తుడు కాదు. చట్ట పరిధిలో ప్రాబ్లం సాల్వ్ చేసుకునే మార్గాలు ఉన్నాయి. భయపడడం ఆపేసి రూల్స్ వాడి ఎదురు నిలబడు. ప్రతి సామాన్యుడికి ధైర్యాన్ని ఇచ్చే ఈ పవర్ఫుల్ లీగల్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయి. నీకంటూ ఉన్న హక్కుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే